ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యేని ఎదుర్కోలేక ఝాన్సీ రెడ్డిపై ప్రతిపక్షాల పసలేని ప్రచారాలు. ఉడుకు నీళ్లకు ఇండ్లు కాలవు, పుండకూరు మాటలు ఎంతకాలం నిలవవు. సర్వే చేయించింది అనడం తప్పు ఆరోపణ. షాడో ఎమ్మెల్యే అనడం చేతకాని వాళ్ల పుండాకోరు మాటలు. పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఓ భరోసాని ఇస్తున్నారు. నిజాయితీగా ఉంటే నియంత ఎలా అవుతుంది? ఓర్వలేనోళ్ల కారు కూతలు. పదవులు అమ్ముకుంటున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం. తప్పుడు ప్రచారాలు చేస్తూ తమాషా చేసేటోళ్లకు త్వరలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. గాయాన్ని సైతం లెక్క చేయకుండా కర్రల సహాయంతో ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుని తీరుస్తున్నారు. ఆచరణకు సాధ్యమైన హామీలను ఇచ్చారు, దశల వారీగా అమలు చేస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి సారథ్యంలో చేసే మంచి పనులు చూసి ఓర్వలేక అత్త ఝాన్సీ రెడ్డిపై పన్ని కట్టుకుని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పాలకుర్తి ప్రజలు అంటున్నారు. ఎమ్మెల్యేకి తోడుగా పార్టీ ఇన్ఛార్జిగా ఎళ్లవేళ్ల వారి కష్టసుఖాలలో పాలు పంచుకుంటూ నిత్యం తిరిగే హనుమాన్ల ఝాన్సీ రెడ్డికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి కండ్లు మండి ఓర్వలేక ప్రతిపక్ష నాయకులు చేసే తప్పుడు ప్రచారాలను నియోజకవర్గ ప్రజలు నమ్మం అంటున్నారు. ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, హనుమాన్ల ఝాన్సీ రెడ్డిలు ఎక్కడకు వెళ్లినా తమ తోబుట్టువులా ప్రజలు ఆదరిస్తూ వారి సమస్యలను వివరిస్తూ పరిష్కరించుకుంటున్నారు. హనుమాన్ల ఝాన్సీ రెడ్డి ఏ గ్రామానికి వెళ్లినా, ఏ తండాకు వెళ్లినా ఆప్యాయతగా ఆహ్వానిస్తున్నారే తప్ప ఆగ్రహం వ్యక్తం చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. ప్రతిపక్ష నాయకులు మాజీల కారు కూతలు కూస్తున్నారని లేనిపోని నిందలు కాజేస్తూ తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని ఆయా గ్రామాల ప్రజలు తెలియజేస్తున్నారు. సర్వే చేయించింది అనడం తప్పుడు ఆరోపణ. తాను ఎమ్మెల్యే కావడానికి సర్వే చేయించుకుందని వస్తున్న ఆరోపణను ఝాన్సీ రెడ్డి కొట్టిపారేశారు. తానెందుకు సర్వే చేయించుకుంటానని ప్రజలకు తనపై ఉన్న నమ్మకమే గొప్ప సర్వే. ఇక అంతకన్నా సర్వే దేనికి? తన ఇమేజ్ను దెబ్బతీయడానికే ప్రతిపక్ష నాయకులు, మాజీ మంత్రులు వెనుక ఉండి ఉత్తుత్తి పుకార్లు చేయిస్తూ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమాన్ల ఝాన్సీ రెడ్డి ఓ కార్యక్రమంలో తెలిపారు. తండాలలో గాని, గ్రామాల్లో గాని పార్టీ నాయకులపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందనే దానిపై ఫోకస్ పెట్టినట్లు తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమాన్ల ఝాన్సీ రెడ్డి వేసే అడుగును గమనిస్తూ ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ప్రతిపక్షాలు ఎన్ని మాయ మాటలు చెప్పి ఝాన్సీ రెడ్డిని అబాసుపాలు చేసే కుట్రలు పన్నినా తాము నమ్మమని నియోజకవర్గంలోని ప్రజలు ముక్త కంఠంతో తెలియజేస్తున్నారు. షాడో ఎమ్మెల్యే అనడం చేతగాని వాళ్ల పుండాకోరు మాటలు.
పాలకుర్తి నియోజకవర్గంలో ప్రభుత్వ పరంగా జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొంటున్నారు. పార్టీ ఇన్ఛార్జిగా ఝాన్సీ రెడ్డి పాల్గొంటున్నారు. అంతేగాని తన పరిధికి మించి ఏనాడు ప్రవర్తించలేదని నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తెలియజేస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, అభివృద్ధిని చూసి ఓర్వలేక వచ్చే స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అబాసు పాలు చేసేందుకే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఓ భరోసాగా, ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా నేనున్నానంటూ వారి వద్దకు వెళుతున్నారు. కార్యకర్తలు గాని, నాయకులు గాని, ప్రజలు గాని ఎవరు వచ్చినా పార్టీలకు అతీతంగా వారి కష్టాలను తెలుసుకుని తాను స్వయంగా ఆ పనిని చేయడమో లేదా ఎవరినైనా పంపించి ఆ సమస్యను పరిష్కరించడమో చేస్తున్నారు. అంతెందుకు, ఇటీవల ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు తన కాలికి దెబ్బ తగిలి గాయమైన కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో కూడా తన ఇంటికి వచ్చి ప్రజల సమస్యలు చెప్పుకోవడం జరిగింది. అయితే ప్రజల సౌకర్యాలతో వారికి ఇబ్బందులు కలగవద్దని తానే స్వయంగా వాకర్, ఇతర కర్రల సహాయంతో ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నారు. ఆమె చేస్తున్న ప్రజాసేవ, ప్రజారంజక కార్యక్రమాల వల్ల స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టే అవకాశాలు ఉన్నాయని గమనించిన ప్రతిపక్ష నాయకులు ఇలా తప్పుడు పుకార్లు పుట్టిస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. నిజాయితీగా మాట్లాడితే నియంత ఎలా అవుతుంది? ఓర్వలేనోళ్లు చేసే కారు కూతలు. ప్రజాసేవే లక్ష్యంగా ఝాన్సీ రెడ్డి ప్రజలను ముఖాముఖి కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకునే నేపథ్యంలో కొందరిని పద్ధతిగా ఉండాలని మందలించడం వల్ల వారి మనసు నొచ్చుకోవచ్చు. కానీ ఇతర రాజకీయ నాయకుల మాదిరిగా మభ్యపెడుతూ అప్పుడు ఇప్పుడు అంటూ వారిని తిప్పుకోవడం ఇష్టం లేక వారికి ఏది అవసరమో తెలుసుకొని తాను వ్యక్తిగతంగా చేయడం, ఇతర అవసరాలు ప్రభుత్వ పరంగా ఎంత మేరకు అవుతాదో అంతే చేసి కాని పనిని కాదని నిర్మోహమాటంగా చెప్పడం వల్ల కొందరు నొచ్చుకోవచ్చు. అంత మాత్రాన తాను నియంతగా వ్యవహరించినట్లు ఎలా అవుతాది? గిట్టని వాళ్లు చేసే ఈ తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు ఝాన్సీ రెడ్డి తెలిపారు. పదవులు అమ్ముకుంటున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం. స్థానికంగా ఉన్న నామినేటెడ్ పదవులకు కాంగ్రెస్ పార్టీలో సీనియర్లను, పార్టీకి వాళ్లు చేసిన సేవలను గుర్తెరిగి సామాజికంగా అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తూ పదవులు ఇవ్వడం జరిగిందని, అందులో ఏ పదవినైనా అమ్ముకున్నట్లు రుజువు చేస్తే తాను దేనికైనా సిద్ధమంటూ ఝాన్సీ రెడ్డి సవాల్ విసిరారు. ఉట్టిగానే ప్రజలను తప్పుదో పట్టించేందుకు చేసే పుకార్లను, గాలిమాటలను నమ్మొద్దని ఆమె పార్టీ నాయకులను, కార్యకర్తలను, ప్రజలను కోరారు. భవిష్యత్తులో కూడా అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గంలో పార్టీ ఎదుగుదలను, నియోజకవర్గ అభివృద్ధిని చూసి కండ్లు కుట్టే ప్రతిపక్ష నేతలకు కనువిప్పు కలుగుటకు వచ్చే స్థానిక సర్పంచుల ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు.